ఈరోజు మీరు చూడబోతుంది అగ్వాడా సెంట్రల్ జైల్. ఈ అగ్వాడా జైల్ మ్యూజియం చూడొచ్చు. చాలా బాగా వెల్గా మెయింటైన్ చేస్తున్నారు. సముద్రానికి గట్టు ఆనుకొని ఉంటుంది. ఈ లాంగ్ జైల్ ఇది ఒక వేలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా వెల్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఎప్పుడు కట్టించారంటే పోర్చుగీస్ టైంలోనే కట్టించారు. దీంట్లో చాలా వరకు అప్పుల్లో పోరాడిన వ్యక్తుల డీటెయిల్స్, జైలు ఎలా ఉంటుందో చూడడానికి పెట్టారు ఈ మ్యూజియం. లోనికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ అగ్వాడా జైల్ మ్యూజియం చూడడానికి 200 ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తుంది పిరంగ్ అంటారు. ఈ పిరంగ్లో ఏమొచ్చి మందు నింపుతారు ఫస్ట్. తర్వాత ఒక ఐరన్ బాల్ పెడతారు. ఈ పైన హోల్లోంచి ఆ ఫైర్ ఇస్తారన్నమాట. ఈ హోల్లోంచి ఫైర్ వెళ్ళి ఆ మందు వెలుగుతుంది. వెళ్ళిన తర్వాత దీంట్లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది పేలి. అప్పుడు మందు ఈ ఐరన్ బాల్ ఏమొచ్చి ఆ ప్రెషర్కి ముందుకు వెళ్ళి ముందున్న షిప్స్, ఎనిమి షిప్స్ లేకపోతే ఇంకేమైనా వస్తే వాటిని కొట్టేవారు అనమాట. అప్పట్లో ఈ జైలు మెయింటైన్ చేసేవాళ్ళు, ఈ జైల్లో ఖైదీలు, వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా పెట్టారు.
ఈ జైల్లోకి మనం వెళ్ళి ఎలా ఉందో ఫీల్ అవుదాం. అప్పుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ జైల్లో ఉంచేవారంట. మనం కూడా లోనికి వెళ్ళి ఫీల్ అవుదాం ఎలా ఉందో. అప్పట్లో వీళ్ళ గురించి జైలు గురించి అన్నీ తెలుసుకోవడానికి వీడియోగ్రఫీ పెట్టారు. వాటిలో అన్నీ చూసుకోవచ్చు, అన్ని ఫొటోస్, వీడియోగ్రఫీ అన్నీ పెట్టారు. కొన్ని అప్పుడు పురాతనమైన వస్తువులు కూడా పెట్టారు అన్నమాట. ఫ్రీడమ్ ఫైటర్ విగ్రహం కూడా పెట్టారు లోన. ఈ జైల్లో ఒక చిన్న చర్చ్ కూడా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చర్చ్ కూడా. ఈ డిస్ప్లేలో మనం ఇక్కడ వచ్చినందుకు ఒక ఫోటో తీసుకొని ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న వెంటనే ఆ ఫోటో ఎక్కడ కనిపిస్తుందో మీరు చూసుకోవచ్చు కూడా. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేసి చూద్దాం. వీడియోస్ కూడా పెట్టారు. ఆ వీడియో ద్వారా తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది.
దీంట్లో కూడా కొన్ని విఐపి ప్రిజన్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ప్రిజన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ పెయింట్ వేసి అన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ అప్పుడులో ఎలా ఉండేదో తెలియదు. కానీ ఇప్పుడైతే ఉన్నాయి అన్నీ. మెయిన్ ప్రిజనర్స్కి ఇక్కడ ఉంచుతారు అనుకుంటా. చాలా బాగున్నాయి. జైలు అయితే మొత్తాలను కంప్లీట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. జైలు మటుకు చాలా బాగుంది. చాలా మంది వస్తున్నారు. చాలా ఈ బీచ్ దగ్గరలో ఉండడం వల్ల చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా.